రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మోండలి సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ కంపెనీలకు ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడే కోకో పంటను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 70,000 ఎకరాల్లో ఉభయ గోదావరి, ఉత్తర కోస్తా జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో ప్రధాన అంతర పంటగా సాగు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నీడలో పెరిగే ఈ అంతర పంట సాగులో కీలకమైన యాజమాన్య చర్య ఒకటి ఉంది. అదే ప్రూనింగ్ విధానం. ఏటా నమ్మకమైన స్థిరమైన దిగుబడిని పొందాలన్నా, చీడపీడలు ఆశించకుండా చెట్లు ఆరోగ్యంగా ఉండాలన్నా కొమ్మ కత్తిరింపు యాజమాన్యం తప్పనిసరి. లేదంటే తోటలు గుబురుగా పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోతాయి. 3వ ఏడాది నుంచి కాపునిచ్చే కోకో తోటల్లో ప్రతి ఏటా చేపట్టాల్సిన కొమ్మ కత్తిరింపు విధానం గురించి జమిలిలోని మోండలి సంస్థ అసిస్టెంట్ మేనేజర్ విజయ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ఈ కోకో తోటల్ని అంతర పంటగా ప్రవేశపెట్టడం జరిగిన తర్వాత సరైన నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, అధిక వాణిజ్య విలువ ఉండడం వల్ల, రైతులు సక్రమంగా చేయడం వల్ల ఈ కోకో మొక్కలు అనేది బాగా గుబురుగా పెరగడం అనేది జరుగుతుంది. దీన్ని ఎత్తు అనేది నియంత్రించకుండా వదిలేసినట్టయితే గుబురుగా పెరిగిపోయి 20-30 అడుగులు ఎత్తు వెళ్ళిపోయి ఈ కాయ కోతలు, కొమ్మ కత్తిరింపులు, పిచికారీ చేసుకునే యాజమాన్యాలకి మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో పాటుగా గాలి దుమ్ములు వచ్చినప్పుడు కూడా ఈ చెట్లు సమతుల్యంగా లేకపోవడం వల్ల చెట్లు ఒరిగిపోవడం, పడిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపులు ప్రతి సంవత్సరం అనేది ఖచ్చితంగా చేపట్టాలి. ఈ కొమ్మ కత్తిరింపులు కానీ చేపట్టనట్టయితే స్ట్రైట్గా దీని ప్రభావం దిగుబడి మీద పడడం జరుగుతుంది. ఈ కొమ్మ కత్తిరింపుల్లో భాగంగా మొదటగా ఈ కోకో మొక్క నాటిన తర్వాత 3 సంవత్సరాల పాటు చేపట్టే కత్తిరింపుల్లో భాగంగా మనము ఈ స్ట్రక్చరల్ ప్రూనింగ్ అనేది మనం చేస్తుంటాము. తర్వాత ఎదిగిన తోటల్లో చేసే ప్రూనింగ్ని మెయింటెనెన్స్ ప్రూనింగ్ అని అంటాము. ఇది ఎండలు తీవ్రత తగ్గి వర్షాలు మొదలైన తర్వాత చేపట్టాలి. తీవ్రమైన ఎండలు ఉన్న సమయంలో కానీ కొమ్మ కత్తిరింపులు చేపట్టినట్టయితే ఈ పైన నీడనిచ్చే కొమ్మలన్నీ పోవడం వల్ల ఎండ డైరెక్ట్గా కొమ్మలు మొదల మీద పడి స్కాచింగ్ జరిగి బెరడు అనేది కోల్పోయి ఆ ప్రాంతంలో ఉన్న పుష్పగుచ్చాలు అంటే పువ్వులు ఆవిర్భవించే ప్రాంతం అనేది డ్యామేజ్ జరిగి మళ్ళీ రివర్స్ చేయలేని విధంగా డ్యామేజ్ జరగడం అనేది గమనించాము. కాబట్టి తీవ్రమైన ఎండలు ఉన్న సమయంలో కొమ్మ కత్తిరింపులు అనేది కోకో తోటలో చేపట్టరాదు. ఈ కత్తిరింపుల్లో భాగంగా ప్రధానంగా మనం దృష్టి సాధించాల్సింది ఏంటంటే కోకో చెట్టు యొక్క ఎత్తును అనేది మనం నియంత్రించుకోవాలి. 15 అడుగులు లోపు ఉండే విధంగా ఈ కొమ్మ కత్తిరింపులు అనేది చేసుకోగలిగినట్టయితే మనకి ఏర్పడే పూత, కాత అంతా కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి రావడం జరుగుతుంది. తర్వాత దశలలో కాయకోత వీటికి మనకి సులభంగా ఉంటుంది. దీంతో పాటుగా దీన్ని అంతర పంటగా ప్రవేశపెట్టి వరుసల విధానంలో దీన్ని పండించడం వల్ల ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకు దూరిపోవడం, కొమ్మలు ఇలాంటివి కూడా సమస్యలు ఉండి చీడపీడల సోకడం కానీ, ఎలుకలు ఉడతలు కూడా సోకడం, ఎక్కువ డ్యామేజ్ చేయడం అనేది గమనిస్తుంటాం. కాబట్టి ఈ కత్తిరింపులలో భాగంగా చెట్టుకు ఒక నిర్దిష్టమైన గొడుగాకృతి వచ్చే విధంగా కత్తిరింపు చేపట్టాలి. కిందకు వాలిన కొమ్మల్ని కూడా తీసివేయాలి. ఈ ఫ్యాన్ కొమ్మల మీద వచ్చే పక్కటి కొమ్మల్ని కూడా సాంద్రత తగ్గించుకునే విధంగా కత్తిరింపులు చేపట్టాలి. దీనివల్ల గాలి వెలుతురు ప్రసరణ అనేది సరిగ్గా జరిగి ఈ పూత, పిందె అనేది మాడిపోకుండా పంట దిగుబడి మీద ప్రభావం పడకుండా ఉంటుంది. ఈ పక్కకి పెరిగే ఫ్యాన్ కొమ్మలు పొడవు అనేది కత్తిరింపులో భాగంగా నియంత్రించుకోవాలి. ఫ్యాన్ బ్రాంచ్ యొక్క పొడవుని మనం ఓ 2 నుంచి 3 మీటర్లు ఉండే విధంగా కత్తిరింపు చేసుకోవాలి. అదేవిధంగా ఈ ఫ్యాన్ బ్రాంచ్ మీద వచ్చిన పక్కటి కొమ్మల్ని కూడా సాంద్రత తగ్గించుకొని తక్కువ కొమ్మలు ఉండే విధంగా మనం కత్తిరింపు చేసుకోవాలి. ఈ కత్తిరింపుల్లో భాగంగా ప్రధానంగా మనము చెట్టు దగ్గరికి వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకునే విధంగా వెసులుబాటు ఉండే విధంగా ఈ కత్తిరింపులను చేపట్టాలి. నేల వైపు చూస్తూ కిందకి పెరిగే కొమ్మల్ని ఎప్పటికప్పుడు కత్తిరించుకొని చేసుకున్నట్టయితే ఈ చెట్టు అనేది ఎప్పుడు కూడా ఒక ఓపెన్ చేసిన గొడుగు ఆకృతి అనేది సంతరించుకొని కాయ కోసిన తర్వాత వాటిని ఏరుకోవడానికి, ఎరువులు అందించుకోవడానికి, నీటి యాజమాన్యం చేసుకోవడానికి చెట్టు దగ్గరికి ఈజీగా వెళ్ళే విధంగా ఉంటుంది. దీనివల్ల మనకి మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఈ కత్తిరింపులో భాగంగా తెగులు సోకిన కొమ్మలను, ఎలుకలు ఉడతలు పాడు చేసిన కొమ్మలను కోయకుండా వదిలేసి చెట్టు మీద పాడైపోయిన కాయలను ఇట్లాంటి వాటిని తీసేసి తోట బయటపడేసి తగలబెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో ఈ తెగులు అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ కత్తిరింపుల్లో భాగంగా ముఖ్యంగా చెట్టు యొక్క ఎత్తుని నియంత్రించుకోవాలి. 15 నుంచి 20 అడుగులు ఎత్తు మాత్రమే ఉండే విధంగా కోకో చెట్లని కత్తిరింపులు చేసుకొని ఎత్తు నియంత్రించుకున్నట్టయితే చెట్టుకు ఒక జామెట్రికల్గా సిమెట్రీ ఉండడం వల్ల చెట్టు గాలి దుమ్ము వచ్చినప్పుడు కూడా ఒరిగిపోకుండా నిలబడి తట్టుకొని ఉంటాయి.
ఈ కోకో కొమ్మలు కత్తిరింపు చేపట్టడానికి విచక్షణారహితంగా కొమ్మలు కత్తిరింపు చేయకూడదు. అవగాహన లేకుండా కొమ్మ కత్తిరింపు చేసి హార్డ్ ప్రూనింగ్ కానీ చేసినట్టయితే దీని ప్రభావం సరాసరి డైరెక్ట్గా మన దిగుబడి మీద ప్రభావం ఉండి ఈ చెట్లు కోలుకోవడానికి మళ్ళీ ఒక సీజన్ నష్టపోతాము. కాబట్టి ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టే సమయంలో ఎటువంటి అశ్రద్ధ పాటించకుండా సరైన సాంకేతిక సలహాలు తీసుకొని కొమ్మ కత్తిరింపు చేపట్టాలి. ప్రధాన కత్తిరింపుల్ని మనము జూన్ జూలై నెలల్లో చేపట్టిన తర్వాత పోషక యాజమాన్యం ఇవన్నీ చేపట్టిన తర్వాత మరొకసారి అక్టోబర్ నవంబర్ నెలలో కూడా కొమ్మ కత్తిరింపు చేపట్టాలి. ఈ కత్తిరింపుల్లో భాగంగా గుబురుగా పెరిగిన కొమ్మలను కొంచెం పలచం చేసుకొని చెట్టుకి ఒక చాంపియన్ గ్లాస్ ఆకృతి వచ్చే విధంగా, అంటే ప్రధాన కాండం మీద ఎండపడి గాలి వెలుతురు బాగా సోకే విధంగా మనం ఈ చెట్టును ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల నవంబర్ నెలలో బాగా ఎక్కువగా పూత దశలు పింద దశలు చెట్లు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో వచ్చే ఈ తుఫాన్లు వీటి యొక్క ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పంట నష్టం అనేది మనం నియంత్రించుకోవచ్చు. ఈ కొమ్మ కత్తిరింపులు చేపట్టిన తర్వాత తెగులు సోకకుండా ఎండిపోల సమస్యలు రాకుండా ఫంగిసైడ్స్, కాపర్ బేస్డ్ ఫంగిసైడ్స్ అయిన కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ కాపర్ హైడ్రాక్సైడ్ కానీ లీటర్కి 3 గ్రాముల లెక్క కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగులు సోకడం అనేది నియంత్రించుకోవచ్చు. దీంతోపాటుగా కోకో తోటలో ఎండిపోల సమస్య అనేది కూడా రాకుండా కంట్రోల్లో ఉంటుంది. ఈ కత్తిరింపులు చేపట్టే సమయంలో ఏదైనా చెట్లు తక్కువ ఎత్తులో ఏర్పడి ఉండడం వల్ల కానీ ప్రధాన పంట అయిన కొబ్బరి ఆకులు కానీ మట్టలు కానీ పడి కొమ్మలు డ్యామేజ్ అయినప్పుడు కానీ అవడం కానీ గమనించినట్టయితే అటువంటి చెట్ల మీద ప్రధాన కాండం మీద వచ్చే నీటి పిలకలు అంటే చొపాన్లను వదిలేసినట్టయితే ఇవి భవిష్యత్తులో 2వ అంతస్తుగా ఏర్పడి చెట్టు మనకు కావాల్సిన ఆకృతి కావాల్సిన ఎత్తులో ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ప్రధాన కాండం మీద వచ్చే చొపాన్లని చూసుకొని ఆరోగ్యమైన ఒక చొప్పాన్ని వదిలేసుకున్నట్టయితే అది తర్వాత 2వ అంతస్తులో చెట్టు స్థిరీకరణ జరిగి మంచి ఆకృతి అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ విధంగా కోకో తోటల్లో సరైన సమయంలో సరైన విధంగా కొమ్మ కత్తిరింపులు కానీ చేపట్టినట్టయితే అధిక దిగుబడులు పొందవచ్చు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామ రైతు ఎం రామ్మూర్తి 20 ఏళ్లుగా కోకోను 11 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. కొమ్మ కత్తిరింపును ఏటా ఒకే సమయంలో చేయటం వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చంటూ తన అనుభవాలు తెలియజేస్తున్నారు. నేను గత 20 సంవత్సరాలుగా కోకో సాగు చేస్తున్నానండి. సుమారుగా 11 ఎకరాలు ఉంటుంది. కోకో తోటలో కొమ్మ కత్తిరింపు అనేది చాలా ప్రధాన భూమికి పోషిస్తుందండి. ఇది మన సీజన్ అయ్యే టైంకి జూన్ ఎండింగ్కి కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ ఎండలు తక్కువగా ఉండే సమయంలో మొదలు పెట్టాలి. కంపల్సరీగా ప్రతి సంవత్సరం ఒకే టైంకి చేయడం వల్ల మనకి మొక్క చాలా ఆరోగ్యంగాను గ్రోత్ తోటి ఉంటుందండి. మెయిన్గా సూర్యరశ్మి వచ్చేలాగా అన్వాంటెడ్ బ్రాంచెస్ అన్నీ కూడా తొలగించాలి. అట్లాగే చిన్న పార్ట్స్ లాంటి ఎండిపోయిన కొమ్మలు అవన్నీ తీయటం వల్ల మొక్క చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. ఈ తర్వాత ఇది చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే మిగతా వ్యవసాయ పనులు చేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. గాలి వెలుతురు కూడా మొక్కకు బాగా అందుతుందండి. ఈ కొమ్మ కత్తిరింపు విధానం చాలా జాగ్రత్తగా చేయాలండి. పదునైన కత్తులతోటి పేడు లేకుండా చేసుకోవాలి. పేడు లేకటంలో ఏంటంటే ఇంతకుముందు ఆల్రెడీ మనం కాయలు కోసిన చోట కుషనింగ్ అనేది ఉంటుంది, అది పాడైపోతుంది. అందుచేత ఎవరు పడతాలు చేయకుండా అనుభవం ఉన్న వాళ్ళతో చేయించుకుంటే మనకి తొందరగానే అవుతుంది. అనవసరమైనవన్నీ తీసేస్తారు, అవసరమైన ఉంచుతారు. అట్లాగే ఈ కొమ్మ కత్తిరింపు చేసిన తర్వాత ఫంగిసైడ్ వాడతాము, కాపర్ ఆక్సిక్లోరైడ్ అని. దానివల్ల ఏమిటంటే అండి ఎండు కొమ్మ పడకుండా ఉంటుంది, మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. కాపునిచ్చే కోకో తోటల్లో ప్రూనింగ్ యాజమాన్యం గురించి తెలుసుకున్నాం కదా. మరి లేత తోటల్లో చేపట్టాల్సిన కత్తిరింపుల గురించి వచ్చే బుధవారం ఉదయం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.